కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో నీట్ ఎగ్జామ్ గురించి కొన్ని వివరాలు చెబుదాం. నిన్నటి రోజున నీట్ ఎగ్జామ్ జరిగింది. నీట్ ఎగ్జామ్ అంటే దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్ష. 720 మార్కులు జరిగే ఈ పరీక్ష ద్వారానే దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కానీ రాష్ట్రాల్లో ఉండే అనేక మెడికల్ కాలేజీల్లో కానీ ఎంబీబీఎస్ సీట్లు లభ్యమవుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. గత నెల వాస్తవంగా నీట్ ఎగ్జామ్ జరిగింది. దాదాపు 20 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ అభ్యర్థులు ఆ పరీక్ష రాశారు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహణలో చేసినటువంటి లోపాల వల్ల ఆ పేపర్ లీక్ అయిందనేది దేశవ్యాప్తంగా ఆందోళన జరిగింది. ఆ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ పరీక్షను రద్దు చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. వాస్తవంగా ఆ పరీక్ష రద్దు చేశాక దేశవ్యాప్తంగా కొంతమంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకోవటం అనేది జరిగింది. ఆ లీక్ అయిన పేపర్ అది రద్దు చేసి ఆ పరీక్ష నిన్న అంటే జూన్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 60,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఈ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని కనుక గమనించినట్లయితే మనకు వచ్చినటువంటి మీడియా సమాచారం ప్రకారం గత నెలలో జరిగిన పరీక్ష కంటే ఈ నెల పరీక్ష కొద్ది క్లిష్టంగా ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లిష్టంగా ఉందనేది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా గత నెలలో జరిగినటువంటి పరీక్ష రాసినటువంటి ఒక పాప, అంటే మా ఫ్యామిలీ కుటుంబానికి బాగా పరిచయం ఉన్నటువంటి పాప సుమారు 720 మార్కులకు గాను 638 మార్కుల దాకా రావచ్చని చెప్పింది. కానీ నిన్న ఫోన్ చేసి నిన్న 598 మార్కులు 600 లోపు రావచ్చని చెప్పింది. అంటే గత నెలలో జరిగిన పేపర్ కంటే ఇది కష్టంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా నిపుణుల అభిప్రాయం ప్రకారం బయాలజీ అంటే జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. ఎన్సీఆర్టీ బుక్స్లోంచే యాజ్ ఇట్ ఈజ్గా ప్రశ్నలు వచ్చినాయని వాళ్ళు విశ్లేషించడం జరిగింది. అలాగే కెమిస్ట్రీ రసాయన శాస్త్రం ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయి. ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్ర ప్రశ్నలు మాత్రం చాలా క్లిష్టంగా ఉన్నాయని చెప్పారు. సాధారణంగా ఈ తరహా ఎగ్జామ్స్లో ఫిజిక్స్ ఎప్పుడూ కూడా కష్టంగా ఉండటం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి కట్ ఆఫ్ మార్కులు గతంలో వలె ఒక 500 మార్కులు 497 మార్కుల దాకా ఓపెన్లో కట్ ఆఫ్ మార్కులు ఉండొచ్చు అని కూడా నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గత నెల రోజులుగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ దేశంలో ఒక మానసిక సంక్షోభం, ఒక టెన్షన్ అనుభవించారు. రాసిన పరీక్షని మళ్ళీ రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని వాస్తవంగా ఈ పేపర్ లీక్ చేయడానికి కారకుల మీద ఏమి చర్యలు తీసుకున్నారనేది కూడా మనకి పేపర్లో పెద్దగా వార్తలు రావటం లేదు. మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి సంస్థలు భవిష్యత్తులో జరిగేటటువంటి పరీక్షలు ఎలా నిర్వహిస్తారు, ఎలా పారదర్శకంగా ఉండబోతున్నాయి అనేది కూడా మరి భారతదేశ ప్రజలకి వెల్లడించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఏదేమైనా నిన్న పరీక్ష రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తూ, సీట్లు వస్తే సంతోషం, రాకపోయినా మీరు టెన్షన్ పడద్దు. ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో భారతదేశంలో అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ అనేకమైనటువంటి నూతన అవకాశాలు, నూతన కోర్సులు, బయోటెక్నాలజీ లాంటి కోర్సులు ఇలాంటి చదువుకునేటటువంటి అవకాశం కూడా ఇవాళ ఉంది. కాబట్టి సీట్లు వస్తే సంతోషం, రాని వాళ్ళు కూడా వాటి గురించి ఎక్కువ టెన్షన్ పడటం, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం. ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఉందా? జీవితం చాలా విలువైంది. ఆ సీటు రాకపోతే ఇంకో దానిలో మనం సెటిల్ అవుతాం. కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. సీటు రాకపోతే ఏదో ప్రపంచం మునిగిపోయిందన్న పద్ధతిలో కూడా తల్లిదండ్రులు బిహేవ్ చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ ఎంతో టెన్షన్తో ఈ పరీక్ష రాసిన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.